హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి రిలీజ్ అయిన ఒక సాంగ్ కాంట్రవర్షియల్గా మారింది. అసలు ఆ సాంగ్ ఏంటి, ఎందుకు కాంట్రవర్షియల్గా మారిందనే విషయాన్ని ఈరోజు మనకు తెలియజేసేందుకు మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే. సో ఈ ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఒక సాంగ్ రిలీజ్ అయింది, మెడపడితే తొడగొట్టినట్టే అనే సాంగ్. అసలు విన్నారా అండి మీరు ఆ సాంగ్? మీ అభిప్రాయం ఏంటండి ఆ సాంగ్ మీద? ఇట్స్ నథింగ్ బట్ ఒక సాంగ్, ఒక స్టార్ మేనరిజం మీద తీశారు అంతే. ఓకే. దాన్ని అంత కాంట్రవర్సీ చేయాల్సిన అవసరం ఏం లేదు. యాక్చువల్గా చెప్పాలి అంటే తన మేనరిజం. ఇప్పుడు ఇట్లా అంటాడు, వాళ్ళ ఫ్యాన్స్ కూడా అందరూ అలా అంటూ ఉంటారు కదా. ఇప్పుడు ఆ సాంగ్లో కూడా నువ్వు చూస్తుంటే చాలా మంది విజువల్స్ కనిపిస్తాయి అలా అన్నట్టుగా. ఆ టవల్ కానీ, జనసేనకు సంబంధించిన గ్లాస్ కానీ, అంటే పవన్ కళ్యాణ్ గారి రీసెంట్ సినిమాలలో ఇట్లాంటివన్నీ కామన్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు హరీష్ శంకర్ గారు ఉన్నారు. గబ్బర్ సింగ్ సినిమా ఎందుకు తీసావు అని ఆయన అడిగితే ఇప్పటికీ చెప్తాను, నేను ఆయన అభిమానిని, ఒక అభిమాని డైరెక్టర్ అయ్యి ఆయనతో సినిమా తీస్తే ఎలా ఉంటుందో చూపించాను అని. నిజమే, అభిమానులకు కావాల్సినవన్నీ ఎలిమెంట్స్ అందులో ఉంటాయి. తర్వాత బ్రో అయితే కోర్ అభిమానులను ఉద్దేశించి తీసినట్టే ఉంటుంది. ఇప్పుడు ఇది కూడా అలాగే కనబడుతుంది. ఇట్స్ ఓకే. ఓజీ కూడా అంతే కదా. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, పెద్ద హీరోల సినిమాలు వచ్చినప్పుడు, చాలా పెద్ద హీరోల సినిమాలు వచ్చినప్పుడు చాలామంది ఏం ఎదురు చూస్తారంటే, ఏమైనా మంచి సోషల్ ఎలిమెంట్స్ ఉంటే బాగుండు అనిపిస్తుంది. అంటే అందరూ ఎదురు చూస్తారు ఆ సినిమా, దాంట్లో ఒక మెసేజ్ ఉంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. పాట అయినా, పోస్టర్ అయినా. నెక్స్ట్ అలాగే పెద్ద అండ్ పైగా వాళ్ళు రాజకీయాల్లో కూడా ఉన్నారు, మంచి పెద్ద స్థాయిలో ఉన్నారంటే వాళ్ళ నుంచి ఏదో వినాలనుకుంటుంది సొసైటీ. ఇప్పుడు కూడా ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్లీ ఒక అంశం మీద గట్టిగా పోరాడుతున్నాడు. ఏంటంటే ఆ దివీస్ ల్యాబొరేటరీస్ వాళ్ళ వ్యర్థాలన్నీ వాళ్ళు అదేంటిది సింపుల్గా చెప్పాలంటే జనం మీదకి వదిలేస్తున్నారు అంతే. సముద్రంలోకి వదిలినా, భూమిలోకి వదిలినా జనం మీదకి వదిలేస్తున్నారు. సో ఈ వ్యర్థాలు ఇక్కడ ఇట్లా ఉండకూడదు, దీనికి వేరే ఏమన్నా ప్రత్యామ్నాయం వెతుక్కోండి, లేదా ఇంకేమైనా చేసుకోండి అనేది ఆయన 100 days నుంచి పోరాడుతున్నాడు. ఇప్పటికి 3 నెలలు 4 నెలలు 130 days అయినా ఉంది కొంచెం అక్కడ. అంటే అండ్ లాస్ట్ టైం నువ్వు చూస్తే రైస్, అక్రమ రవాణా రైస్, ఇట్లా ఒక్కొక్క అంశం మీద గట్టిగా ఆయన వాయిస్ వినిపిస్తూ ఉన్నాడు. అంతకుముందు తిరుమల లడ్డు ఒక్కొక్కటి పట్టుకొని. సో ఇట్లా నిజంగా బయట అలా ఒక రియల్ హీరోగా ఉన్నటువంటి ఒక వ్యక్తి రియల్ హీరో కూడా అయినప్పుడు తన నుంచి ఎక్స్పెక్ట్ చేసే సినిమాలు కూడా, అంటే ఇంతకు ముందు అంటే ఓన్లీ ఫ్యాన్స్ కోసం నువ్వు సినిమాలు తీయవచ్చు, ఇప్పుడు జనం అందరి కోసము తీయాలి, సమాజం కోసం. ఎందుకంటే ఇప్పుడు అందరూ చూస్తారు పవన్ కళ్యాణ్ గారు. ఎక్కడ ఏమన్నా అయితే అందరు పవన్ కళ్యాణ్ గారికి ట్యాగ్ చేస్తూ ఉంటారు, సార్ మమ్మల్ని పట్టించుకోండి, చూడండి. ఇట్లా ఉన్నప్పుడు ఆయన నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోహన్ బాబు గారి పెద్దరాయుడు లాగా, లేకపోతే ఈవెన్ చిరంజీవి గారి కూడా ఇంద్ర, స్టాలిన్ ఉన్నాయి కదా కొన్ని సినిమాలు, ఠాగూర్, అలాగూ ఒక బరువైన పాత్ర, అంటే జనాలకి ఏదో సంథింగ్ మెసేజ్ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాలయ్య గారు ఉన్నారు. రీసెంట్ సినిమా తీసుకుంటే అఖండ 2 మేక్ ఓవర్ మీద దృష్టి ఎప్పుడు పెట్టలా. నా వయసు ఏంటో నాకు తెలుసు, నన్ను జనం ఎలాగైనా యాక్సెప్ట్ చేస్తారు. అఘోరా గెటప్ అయినా, ఇంకో గెటప్ అయినా, ఇంకో గెటప్ అయినా జనాలకి సనాతన ధర్మం నేర్పించాలనుకున్నాడు ఆ సినిమా ద్వారా, నేర్పించాడు. నెక్స్ట్ అంతకుముందు భగవత్ కేసరి, ఇప్పటికీ రోజు మాట్లాడుకుంటున్నాం ఇన్సిడెంట్లు, చిన్నపిల్లల్ని ఎలా చేస్తున్నారు. అవునా? చిన్నపిల్లలకి అర్థమయ్యేలాగా ఎక్కడన్నా బాడీ పార్ట్స్ ఏమైనా టచ్ చేస్తే అమ్మకి చెప్పండి, ఇంట్లో నాన్నైనా, అన్నైనా, మావైనా, ఎవరైనా సరే, ట్యూషన్ టీచర్ అయినా, స్కూల్ టీచర్ అయినా, అది అర్థమవుతుంది కొంతమందికి. పాపం, అరే మమ్మీ ఈరోజు నా మాస్టర్ ఇలా చేశాడు, ఇక్కడ కూర్చోబెట్టుకొని చెప్తారుగా. అంటే ఆయన సామాజిక బాధ్యత తీసుకున్నాడు. ఈవెన్ మోహన్ లాల్ గారి సినిమాలు చూడండి, అన్ని సామాజిక బాధ్యత కూడిన సినిమాలే. వెంకటేష్ గారైనా, నాగార్జున గారైనా, నెక్స్ట్ ఇటు రజనీకాంత్ గారైనా, కమల్ హాసన్ గారు అయితే ఎప్పటి నుంచో చెప్తానే ఉన్నాడు. రవితేజ గారి సినిమాలైనా, ఈవెన్ ఇటు తీసుకున్నా కూడా ఉపేంద్ర గారి సినిమాలైనా, పైనుంచి ఈవెన్ సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్, అమీర్ ఖాన్ అయినా జాతిని ఉద్దేశించి కొన్ని సినిమాలు తీస్తాం. తమిళ హీరో విజయ్ అయినా, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు విజయ్ దళపతి ఆయన కూడా రాజకీయాల్లో ఉన్నాడు. అయినప్పటికీ నిన్న ఆయన ఎంచుకున్న జననాయకన్ సినిమా రిలీజ్ అవ్వలేదు, కానీ ఆయన ఎంచుకున్న సినిమా ఏంటి, భగవత్ కేసరి రీమేకే. ఒక మంచి విషయం ఉంది దాంట్లో, మా జిల్లాలో నేను చెప్పాలి ఇలాంటిది అని అనుకున్నాడు ఆయన. అట్లా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి లాంటి దగ్గర నుంచి ఒక పోస్టర్ రిలీజ్ అయింది. పోస్టర్ రిలీజ్ అయినా
దాని గురించి ఏదైనా మాట్లాడుకోవాలి. ఇప్పుడు అల్లు అర్జున్ ఉన్నాడు. పుష్పకి లాస్ట్ ఇయర్ కాక లాస్ట్ ఇయర్ ఉగ్రగంగమ్మ రూపంతో ఆ పోస్టర్ రాగానే ఏంటిది? ఎక్కడ జరుగుద్ది? ఎలా జరుగుద్ది? అనేది నేర్చుకున్నారు. ఇన్ఫర్మేటివ్. అవును. అంతే కదా! అంటే ఎంతసేపు ఎట్లా ఉన్నాయంటే ఈ మధ్య సినిమాలు సాంగ్ చుట్టూ హీరో సెంట్రిక్ ఉంటది. నిద్ర లేస్తే అట్లా అవుతది, కూర్చుంటే భూమి బద్దలవుతది, ఇట్లా చూస్తే ఆకాశం ఎగిరిపోతది, ఇట్టిట్లా అన్నాడంటే సుడిగాలొస్తది. హ్మ్. అంటే వీడు ఏం చేసినా ప్రపంచంలో ఏదో విధ్వంసమో ఏదో జరుగుద్ది. అంటే అతను అంత పవర్‌ఫుల్, అంత పవర్‌ఫుల్ అట్లాంటోడు, ఇట్లాంటోడు, వాడు వీడు వీడు అంత అక్కర్లేదు గదా! మనకు కావాల్సింది సొసైటీకి ఏం చేయగలిగాడు అని. హ్మ్. ఇక్కడ ఇది డిఫరెన్స్. సినిమా వచ్చిందంటే ఇతన్ని పొగిడి, 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 పొగిడి అన్నీ ఇతనే చేస్తాడని చెప్పేసి ఎండ్ చేసేస్తున్నావు. సరే చేయని తప్పే ఉంది. అంత పెద్ద అన్ని చేసే ఆయన సమాజానికి ఏ విధంగా సహాయపడగలడు అనేది ఒక చిన్న ఎలిమెంట్ అంతే. ఇంకేం చేయలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన సినిమాలు ఎలా తయారయ్యాయంటే పెద్ద సమస్య వస్తది. దేశానికే పెద్ద సమస్య వస్తది. హ్మ్. ప్రధానమంత్రి భయపడతా ఉంటాడు. ఆర్మీ ఫోర్స్, నేవల్ ఫోర్స్ అందరూ భయపడతా ఉంటారు. హీరో ఎంటర్ అవుతాడు. వాడే రావాలి. వాడు అప్పుడే రాడు. వాడు ఎక్కడ ఉంటాడు? ఎక్కడో మూల గ్రామంలో ప్రాంతంలో ఎన్నో అడవిలో ఉంటాడు. వీళ్ళందరూ వెళ్తారు. అయ్యా అసలు జరిగేవి చాలా దారుణాలు. మీరే రావాలి. వాడు ఇంత ఉంటాడు. అంతంతంతోళ్ళు ఇలా ఉంటాడు. ఇట్లా 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 అనగానే అందరూ ఎగిరి 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 పడతా ఉంటారు. ఇతని ఎలివేషన్ అలా ఉంటుంది. కొత్తగా వచ్చే హీరోల కంటే పర్లేదు ఈ మధ్య కాలంలో ఇట్స్ ఓకే. ఇప్పుడు ఎట్లా అంటే నిన్న వచ్చాడే ఆ బరాబర్ ప్రేమిస్తా, గుంజి గుంజి అట్లాంటి పిల్లలు ఇలాంటి వేషాలు వేస్తే ఓకే పర్లా. వాళ్ళ కెరీర్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి. సో పెద్ద పెద్ద హీరోల నుంచి ఏదైనా పాట వచ్చినా, ఒక పోస్టర్ వచ్చినా, ఏదొచ్చినా సరే సమాజం అది చూసి కన్నీళ్ళన్నా పెట్టుకోవాలి, లేదా మారాలి, లేదా ఒక టైప్ ఆఫ్ ఎమోషన్లోకి వెళ్ళాలి. అంతేగాని వీడు తుపాకీ పడితే అట్లుంటది, గుద్దితే ఇట్లుంటది, లేచి తంతే ఇట్లుంటది, ఎగిరి తంతే అట్లా ఉంటుంది. ఇప్పుడు అంతెందుకు బాలయ్య కూడా పెట్టుకోవచ్చు కదా. ఇప్పుడు బాలయ్యకి తొడగొట్టడం కదా. నేను తొడగొడితే మెడ ఎగిరినట్టే, నేను తొడగొడితే మెడ ఎగిరినట్టే అని చెప్పేసి కూడా అనొచ్చు. అంటే ఇట్లా తొడగొడితే తలకాయ లేచిపోవాలన్నమాట. సీన్ కూడా ఉంది బాలయ్య గారు ఇట్లా తొడగొడితే ట్రైన్ ఇట్లా వెనక్కి వెళ్ళిపోతుంది. వాట్ ఎవర్ అంటే అట్లా కూడా రాసుకోవచ్చు. మేనరిజం మీద పాటలు రాస్తే అభిమానులు మాత్రమే ఉర్రూతలూగుతారు. సోషల్ ఎలిమెంట్ తీసుకుంటే ఒక బాధ్యత గల పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నవాళ్ళు అందరూ చేయాల్సిన అవసరంలా పెద్ద హీరోలు అంటే అబ్బా పలానా హీరో సినిమా వస్తుందని మార్కెట్ ఎదురు చూసి, జనాలు ఎదురు చూసి, ఫ్యాన్స్ ఎదురు చూసి అందరూ కూడా ఏదో పెద్ద విధ్వంసం జరుగుతుందని థియేటర్స్ అన్నీ ఆయన కోసమే ఇచ్చేసి అందరూ మాట్లాడుకుని హడావిడి హడావిడి అవుతుంది కదా. అట్లాంటి సినిమాలలో సోషల్ ఎలిమెంట్స్ బాగా పుష్కలంగా ఉంటే జనాలు బాగా ఎంజాయ్ చేస్తారు. సోషల్ ఎలిమెంట్ నువ్వు నీతి చెప్పాల్సిన అవసరంలా, సినిమా చూసి మారినా చాలు. ఇప్పుడు పుష్ప ఉంది చూస్తే భార్యాభర్తలు ఎలా ఉండాలో నేర్పిస్తుంది అది. ఆడపిల్లని ఎవడన్నా ఏమన్నా అంటే ఎలా మనం రియాక్ట్ అవ్వాలో చెప్తుంది అది. అవును, నవరసాలు ఉంటాయి పుష్పలో. ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ ఈవెన్ దేవర ఏంటంటే మీకు చాలామంది కొరటాలో ఇచ్చే మెసేజ్లు అన్నీ చాలా బాగుంటాయి. దేవర్లో ఇచ్చిన మెసేజ్ చూడు, వీళ్ళందరూ వీరులు దూకి ఏదో చేసి షిప్పులలో ఉన్న తుపాకులు తెచ్చి ఏదో చేసి వాళ్ళు ఇచ్చే డబ్బులు తీసుకునే బదులు అదే సముద్రంలో ఫిషింగ్కి వెళ్ళి కూడా సంపాదించవచ్చు. అవును, వీళ్ళు ఇచ్చేది అంతే. స్మగ్లింగ్ చేయొద్దని కూడా ఇండైరెక్ట్గా చెప్పారు. అంటే మనకున్న శక్తిని ఇంకోలాగా ఉపయోగించవచ్చు, కానీ వక్రంగా ఎందుకు వెళ్తున్నారనే ఒక మంచి మెసేజ్. ఇట్లా ఇప్పుడు కొరటాల భరతనేని కూడా కొరటాల మంచి మెసేజ్లు ఇస్తాడు, ఎన్టీఆర్ కూడా మంచి సినిమాలు ఎంచుకుంటాడు. సో ఇట్లా బోల్డని అంశాల చుట్టూ తిరుగుతాయి. పెద్ద పెద్ద హీరోల సినిమాలు వచ్చినప్పుడు మాత్రమే మనం అంటే అందరు పబ్లిక్ ఫోకస్ అటువైపు ఉంటుంది కాబట్టి. పైగా హీరోలు రాజకీయాల్లో కూడా ఉన్నారు అంటే అది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యాత్ర అనే సినిమా ఉంది, ఆయనకు హెల్ప్ అయింది ఎలక్షన్ ముందు, అట్లా కూడా తీసుకున్న పర్లా. నీకు ఎలక్షన్కి హెల్ప్ అయినా పర్లా, లేదు అంటే జనాలకి ఏదైనా మెసేజ్ ఇచ్చినా పర్లా. ఎంతసేపు ఎలివేషన్ 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 ఉండేసరికి అదే అంత పెద్ద హీరోలకి ఇంకా 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 ఎలివేషన్స్ అవసరమా అంటే అందరికీ తెలుసు చెయ్యి ఇట్లా ఇట్లా కోస్తే ఆయన మొహం వచ్చే అంత అభిమానులు ఉన్నారు. మరి ఇంకా మిగతా జనాలకి కూడా తన నుంచి ఒక మెసేజ్ వెళ్తే బాగుంటుంది. పాట రాసే వాళ్ళు ఎలా ఉంటారంటే ఫ్యాన్ బేస్ని మైండ్ సెట్లో పెట్టుకొని అండ్ హీరో నుంచి ఒక అప్రిషియేషన్ కావాలి, ఆయన మమ్మల్ని పొగడాలి, ఓ మేము ఇంత అద్భుతంగా ఆయన మేము పొగిడాం కాబట్టి ఆయన కూడా థ్యాంక్స్ చెప్పాలి మాకు అన్న రీతిలో రాశారేమో అనిపిస్తారు. అలాగే రాస్తారు. ఆ డైరెక్టర్ కూడా అలాగే తీస్తారు. ఈ డైరెక్టర్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అంటే ఈయన ఆల్రెడీ నువ్వు తీసావు కదా, ఒకసారి తీసావు, నీ అభిమానాన్ని ఫుల్గా చూపించుకోవడానికి ఆల్రెడీ ఒకసారి తీసావు, ఇంకోసారి కూడా తీసావు, సరిగ్గా ఆడలేదు, ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్. ఇంకా 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 అవే ఎందుకు థియేటర్లో అదే జెండా కనబడతా ఉండడం, అదే గ్లాస్, ఇంకా అదే మ్యానరిజమ్స్, ఇవన్నీ
చూసారు. ఇంకేదైనా కొత్తగా చెప్పొచ్చు జనాలకి. అంటే ఈ ఒక పాటని నేను డిసైడ్ చేసి అనట్లే. మేబీ సినిమాలో మంచి అంశాలు బోలెడు ఉండొచ్చేమో. అవును. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వచ్చే అప్‌కమింగ్ హీరోస్ అయినా ఎవరైనా సరే ఎందుకు 'విశ్వక్ సేన్' 'లైలా' సినిమా ఫ్లాప్ అయినా అందులో ఎంత మంచి మెసేజ్ ఉందో తెలుసా నీకు? హ్మ్. ఆమె నల్లగుంటే ఏంటి, తెల్లగా ఉంటే ఏంటి, మనిషి మనసు చూడాలనే ఒక నీతి చెప్పారు దాంట్లో. ఓకే. అట్లా ఇంకా ఎవరైనా సరే. ఏ సినిమా తీసుకున్నా ప్రతి ఒక్కరు ఏదో ఒక మెసేజ్ చెప్పడానికి ట్రై చేస్తున్నారు. అట్లా డెలివర్ సంథింగ్ ఫ్రమ్ యువర్ ఫిలిమ్స్ అనేది అంతమించి ఇంకేంలా. ఊరికే సినిమాలు అందరూ తీస్తారు. అవును. ఎందుకంటే ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ప్రజల నమ్మకాలని ఆయన మీద ఎక్స్‌పెక్టేషన్స్ ఒక ఎక్కువ. రేంజ్‌లో పెరిగిపోయాయి. ఇప్పుడు ఆయన నుంచి సినిమా అంటే లైక్ ఇప్పుడు వచ్చిందంటే చిన్న విలేజ్‌లో లెవెల్‌లో గూడా ఎక్కడైనా ఏదైనా సమస్యొస్తే అది ప్రభుత్వ పరంగా గానీ, అక్కడ ఉన్నటువంటి మనుషుల పరంగా గానీ, ఒక వీడియో గానీ, ఒక మెసేజ్ గానీ, జనసేనకి సంబంధించి అండ్ పవన్ కళ్యాణ్ గారిని ట్యాగ్ చేస్తున్నారు. ఈయన ఒక్కడే మనల్ని కాపాడుతాడు. గవర్నమెంట్ పోలీసులు దగ్గరికి గూడా ఎళ్ళకుండా డైరెక్ట్‌గా పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నారు గాబట్టి ఎగ్జాక్ట్‌లీ. అట్లా ఇతని సినిమా ఆ జన సైనికుల్లో ఇంకా నింపాలి. ఎగ్జాక్ట్‌లీ. మేము ఏదో చెయ్యాలి, సమాజానికి ఏదో చేయాలి. అందరూ రోడ్ల మీదకొచ్చి ఏదో చేస్తారే, చూడండి వీళ్ళెలా ఉన్నారో అనిపించేలాగా ఉండాలి. హ్మ్. రజనీకాంత్‌ని రాజకీయాలకు రావాలని కోరుకున్న అభిమానులు కూడా అలాగే ఉన్నారు. అవును. చాలామంది అలాగే. ఇప్పుడు పక్కన శివన్న ఉన్నాడు. శివరాజ్ కుమార్. హ్మ్. వాళ్ళ అభిమానులు కూడా అంతే ఏదో ఒక చేస్తా ఉంటారు. వాళ్ళ సినిమాలు కూడా సామాజికంగా ఒక ఏదో చిన్న మెసేజ్ ఇవ్వడానికి ట్రై చేస్తా ప్రలోభపరచాలి. ఉంటాయి. హ్మ్. అట్లా ఉండాలి. ఎవరినైనా ఆలోచింపజేయాలి. ఎంతసేపు మనకే ఎలివేషన్ ఇంకెంత కాలం? అట్లా ఆ ఫీలింగ్ రాకూడదు. నా అభిప్రాయం ఇది. నా పర్సనల్ అభిప్రాయం. హ్మ్. నిజం పాట బాగుంది. దేవిశ్రీ మంచి మ్యూజిక్కే ఇచ్చాడు. అవును. ఈ ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఇంకా హీరోగానే ఉండి రాజకీయాలకు వెళ్ళకపోతే ఈ పాట ఆయనకి యాప్ట్. హ్మ్. బట్ ఇప్పుడు వేరే ట్రాక్‌లో ఉన్నారు కాబట్టి ఎక్కడ ఏమొచ్చినా అందరూ ట్యాగ్ చేస్తున్నారు తెలుసా? అవును. అట్లాంటి వాళ్ళ నుంచి ఇంకా మంచి మెసేజ్, ఇంకా కత్తులు, గొడవలు టటటటట టిటిటిటిటి ఇయన్నీ లేకుండా కొంచెం సున్నితమైన అంశాలు స్పృశిస్తా, ఆలోచింపజేసే ఇట్లా పాటలు గానీ, సినిమాలు గానీ వస్తే బావుండని నా పర్సనల్ ఫీలింగ్ ఇది. ఓకే. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్.